రైతు సోదరులకు ఆత్మీయ స్వాగతం. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో టమాటో రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, నాకు 2 రోజుల నుంచి కూడా ఛత్తీస్గఢ్ కాయలు వచ్చేస్తాయంట, మన మార్కెట్లో ఇంకా పడిపోతాయంట, డౌన్ అయిపోతాయంట, ఇట్లా అట్లా అని చెప్పి అంటున్నారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఛత్తీస్గఢ్ సంబంధించి ధరలు, అక్కడ పెడుతున్న రేట్లు, అక్కడ కాయలు ఎప్పటిదాకా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని చూసిన ప్రతి రైతు సోదరుడు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా అసలు వివరాలకి అయితే వెళ్దాము. చాలామంది అడుగుతున్న ఛత్తీస్గఢ్లో కాయలు ఉన్నాయంట భారీగా, రానున్న 1-2 రోజుల్లో మనకు ధరలు ఇంకా తగ్గిపోతాయంట, అదేవిధంగా బండ్లన్నీ అక్కడికి వెళ్ళిపోతాయంట అనేటువంటి పుకార్లు షికారులు చేస్తున్నాయి. రైతు సోదరులారా, మీరు ఎవరు నమ్మద్దండి. ఈరోజు ఈరోజు తారీఖు తీసుకుంటే 14/11/2024. ఈరోజు ఛత్తీస్గఢ్లో ప్రధానంగా టమాటాలు వచ్చేటువంటి రాయ్పూరు, దమ్దా, కింకేరా, రాజీ ఈ అనేక ప్రాంతాల్లో ఈ 4 ప్రాంతాలు రేట్ తీసుకుంటే, ఫారం రేట్ తీసుకుంటే, ఫారం కాన్నే తీసుకుంటే మన కేజీ 30 రూపాయలు. దీనిలో ఫస్ట్ క్వాలిటీ కాయలు ఉంటాయి, ఒక రకమైన సెకండ్ క్వాలిటీ కాయలు ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటే ఫారం రేటే 30 రూపాయలు కేజీ వచ్చి ఫారం దగ్గర. అదేవిధంగా ఇంకా మార్కెట్ రేట్ తీసుకుంటే అక్కడ మనకు 25 కేజీల బాక్సులు ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మన ఆంధ్రాలో అయితే ఏ విధంగా మదనపల్లి 30 బాక్సులు ఉంటాయి, కలకల 15 కేజీల బాక్సులు ఉంటాయో, అదే పొలం వేసుకుని 13 కేజీలు ఉంటాయో, అదే ఛత్తీస్గఢ్లో కూడా ఒక్కో ప్రాంతాన్ని బట్టి 25 కేజీలు, అతను 26 కేజీలు, 7 కేజీ, 8 కేజీలు ఈ రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. అంటే 25 కేజీల నుంచి మనకు 28 కేజీల మధ్యలో అయితే ఒక ప్రాంతాన్ని బట్టి బాక్సులు అయితే అందుబాటులో ఉంటాయన్నమాట. ప్రస్తుతం బాక్స్ రేట్ తీసుకుంటే 650 రూపాయలు కాంచి 750 రూపాయలు అయితే పోతుంది ఫారం దగ్గరే. ఈ రేటు ఫారం దగ్గరే. అదే మార్కెట్కి వెళ్తే మళ్ళీ మాత్రం ఇంకా 50 రూపాయలు పెరుగుతుంది, 750-800 రూపాయలు అయితే అవుతుంది. ఈ రేట్లన్నీ కూడా తోటల వద్ద రేట్లే ఫ్రెండ్స్. అదే మార్కెట్లో చూసుకుంటే ఇంకా రేట్లు ఎక్కువ పడుతున్నాయి, ఒకరోజు అటుగా ఇటుగా పడుతున్నాయి. అంటే తోటల వద్ద కేజీ 30 రూపాయలు అంటే మన దగ్గర చిన్న బాక్స్ 15 కేజీల బాక్స్ తీసుకుంటే 450 రూపాయలు తోటకాడ పడింటారు అనమాట. కాబట్టి మన ఏరియా అటువంటి వ్యాపారస్తులు ఇక్కడ నుంచి పోయి అంత రేటు అక్కడ కాయలు కూడా ఎత్తుకొని మళ్ళీ ఇక్కడ అమ్మే పరిస్థితి అయితే లేదు. కాబట్టి మీరు ఎవరో చెప్పే మాటలు నీ పుకార్లు నమ్మద్దండి. ఇంకా మరి నమ్మకపోతే ఛత్తీస్గఢ్లో కాయలు ఎన్ని రోజులు వస్తాయి అనే విషయం తెలుసుకుంటే, మనము అన్ని ప్రాంత రైతులతో మాట్లాడలేం, కానీ ఒక ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది. నేను దాదాపు దమ్దా అనేటువంటి ఏరియాలో ఒక 5-6 రైతులు, అదేవిధంగా ఫారంతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాచారం తీసుకుంటే, మెయిన్ కాయ అంతా కూడా ఈ నవంబర్ లాస్ట్కు, అంటే 1వ కటింగ్ నుంచి 5-6 కటింగ్ల వరకు అంతా మెయిన్ కాయ అంతా కూడా 5-6 కటింగ్ల వరకు కూడా మెయిన్ కాయ అంతా కూడా ఈ నెల లాస్ట్కి అయితే అయిపోతుంది. మళ్ళీ పొడికాయ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ కాయ అదంతా కూడా మనకు డిసెంబర్ నుంచి వస్తూ ఉంటుందంట. అయితే డిసెంబర్లో కొన్ని ఏరియాల్లో మళ్ళీ శాంపుల్ తోటలు అయితే ఉన్నాయి. ఓవరాల్ చూసుకుని జనవరి వరకు అటు ఇటు కింద అంతా పొల్లు అంతా చూసుకుంటే జనవరి వరకు వాళ్ళ కాయలు వస్తాయంటే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే మెయిన్ కాయ మాత్రము ఈ నవంబర్ చివరికల్లా, అంటే ప్రతి తోట 5-6-7 కటింగ్ల వరకు అయిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి అట్ ప్రజెంట్ రేట్ ఇప్పుడు రేట్ తీసుకుంటే కూడా మనకంటే ఛత్తీస్గఢ్లో 30% రేట్లు అయితే ఎక్కువ పోతున్నాయి. కాబట్టి అక్కడ కాయలు ఇక్కడ వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా అవకాశం ఉంటే మన కాయలు అక్కడ పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దండి. మనకి ఛత్తీస్గఢ్ కాయలు వచ్చేస్తాయి, జార్ఖండ్ కాయలు వస్తాయి, ఇంకో కాయలు వస్తాయని చెప్పి ఏం కాయలు వచ్చా ఆ సీన్ లేదు, అక్కడ సరిపోతాయి. అయితే మనకే ఇంకా రాబోయే 4-5 రోజుల్లో తమిళనాడు సరుకు వాంటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకే బండ్లు పెరిగి రేట్లు పెరుగుతాయనేటువంటి ఆశాభావం నాలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా రేట్లు పెరగాలని కూడా మనం రైతులు కోరుకుందాము. అదే చాలా నాకు రైతులు అడుగుతుంటే అందుకోసం నుంచి అడుగుతున్నాను. ఇంకొందరు అడుగుతున్నారు,